ఒక మాట సార్, మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న కోర్టు హాజరయ్యారు. పాపం ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి హోదా కాబట్టి ముఖ్యమంత్రి పదవి లేదు కాబట్టి ఒకసారి రమ్మన్నారు. సిబిఐ వాళ్ళు వెళ్ళొచ్చారు. హైదరాబాద్లో అంతమంది జనసంద్రోహం మధ్య వెళ్ళారు. ఏం సార్ అభిమానం తగ్గలేదంటారా? ఆయన తగ్గదు సార్. ఏనాడు ఇప్పుడు ఒక మంచి పని చేసినప్పుడు మన పక్కింటోడు ఏం చేస్తారంటే ఈ ఇల్లు బాగుందని సూరు గుంజేస్తారు. అలాగనే జరిగింది ఆయన పైన కూడా. కానీ ఇప్పుడు మంచి చేసిన పని ఎక్కడికి పోదు. ఆయనే కదా ఏ ముఖ్యమంత్రి పని చేసినా మంచిగా జరుగు చెప్తారు. మరొకసారి జనవరి అనంతరం ప్రజల్లోకి వస్తాను, 100 నియోజకవర్గాలు బలోపేతంతో పాటు జిల్లాలన్నీ తిరుగుతానని చెప్పి ఆయన చెప్తున్నారు. మంచి విధానం. జనం గుండెల్లో ఎప్పుడు జగన్ ఉన్నాడండి, ఉంటాడు ఎప్పటికైనా. ఎందుకంటే వస్తే వాళ్ళు ఎక్కడికి పడుద్దు అని భయపడటం తప్పితే జగన్ వస్తాడు. ఇవి కాబట్టి నెక్స్ట్ టైం వస్తాడు. జనం ఇప్పుడు ఎంతోమందిని మారుస్తున్నారు, ఏమన్నా కూడా తీసేస్తారు, ఏముండదు. అండి సార్, చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 18 నెలల పరిపాలన జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏలో భాగస్వామ్యం, విశాఖపట్నంలో పెట్టుబడి సదస్సులు కూడా జరుగుతున్నాయి. ఇదే విధానంలో చూసుకుంటే రాష్ట్ర పరిస్థితి ఎలా అనిపిస్తుంది? ఒక పక్క రైతులు ఎలా ఫీల్ అవుతున్నారు? రైతులకి ఇంకా కాలేదు, సంక్షేమ పథకాలు కూడా అన్నీ పూర్తి అవ్వలేదు. ఆ పాతయే ఇస్తున్నారు, మళ్ళీ ఇస్తానికి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అది ఇచ్చేది ఎంతో ఇయ్యేది ఎంతో అది నమ్మకం లేదు. ఇచ్చినప్పుడు మనం ఇచ్చారనుకోవటం. ఇంతవరకు రైతులకు కూడా పెట్టాడు వచ్చే నెల, ఇంకా కాలేదు కదా. అది అయినప్పుడు మనకు పని అయిందని చెప్పుకోవాలి. ముందే ఏం చెబుతావు? పాతయే జగన్ ఇచ్చినవే జరుగుతున్నాయి, జగనే చేస్తున్నారు అంతే. మోందా తుఫాన్ ఎఫెక్ట్ కూడా చాలా వరకు నష్టపోయారు రైతులు. పరిహారం జరిగితే కనుక నెక్స్ట్ కొనుగోలుకి ఆస్కారం ఉండదంటున్నారు కదా. వాటికి కంప్లీట్గా నష్టపోతే కనుక ఫోటోలు తీసుకుని అప్లోడ్ చేస్తే ఈసారి కొనరంట ఆ బియ్యాన్ని. బియ్యం కొనకపోతే రైతు ఏం చేయాలి? ప్రజలు తిన్నప్పుడు ఏం చేస్తారు? కొనకుండా ఉంటే ఎలా? అంతా నష్టమే కదా, అంతా ఇది ఆగం చేయటమే కదండి. ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకొని చేస్తేనే ప్రజలైనా. అమరావతి రైతులు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. ల్యాండ్లు ఇచ్చి ఉన్నాము, ఇంతవరకు రిటర్నబుల్ ఫ్లాట్లు లేవు. గతంలో హామీ ఇచ్చారు, ఇప్పుడు అడుగుతుంటే ఏపీసీఆర్డీఏ ఏమి చెప్పట్లేదు. ఏయో కొత్త ఇప్పుడు అక్కడ ఒకటి ఎక్కడొకటి పెడుతున్నారు. అంతా ఇప్పుడు హైటెక్ సిటీ వాళ్ళు మళ్ళీ చేయాలని చూస్తున్నారు. కానీ జనాలకి ప్రభుత్వాలకు లేదంటే ఏది మార్గం ఏం కానరావట్లేదు. కాకపోతే ముందు భవిష్యత్తు చూస్తున్నారు. కానీ ఇవాళ చచ్చిపోతున్న వాటికి ఏంటి అనేది లేదండి. ఇవాళ చేసే పనులు ఆ జగన్ చేసినవి అలానే ఉన్నాయి తప్ప, నేను ఇవాళ ఈ పని చేస్తా పూర్తి అవ్వట్లు అన్నీ స్థాపిస్తున్నారు. చేసినప్పుడు చేసింది అనుకోవడమే. పనులు ఇక్కడ ఆడియండి. రైతుకు పని ఎక్కడది? మేము మొత్తం మాది పల్లెటూరు, ఇక్కడ వచ్చి పోతున్నాం విజయవాడ సిటీలో వాచ్మెన్ చేసుకుంటాం. నేను ఒకప్పుడు వ్యవసాయం చేసి అన్నీ చేసిన. ఇవాళ లేదు అంతా. ఏడికాడికి రైతులు కూడా వాటిని ఇది చేసి వదిలేస్తున్నారు. కొనేవాళ్ళు లేరు. ఉంటే పంట పండితే రేటు లేదు, రేటు ఉంటే పంట ఉండలేదు. అన్నదాత సుఖీభావ 2వ విడత ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రంగంలో కూడా ఆధునికీకరణ పేరుతో టెక్నాలజీని ప్రవేశపెడతారంట. గాలి ఏ దిశలో వీచినా కూడా తెలుస్తుంది అంటున్నారు. మంచిదేనా? గతంలో ఫోన్ల ద్వారాగా పంటలు పండుతాయండి. టెక్నాలజీ సంపాదితే బ్రెయిన్ ఏదైనా అవకాశాలు జరుగుతాయి. కానీ పంటలు ఏం పేరు పండవు కదా. పంటల బండే చూడాలి. టెక్నాలజీ వస్తే ఇప్పుడు నీకు అది ఏంటికి సెల్లు పరంగానో లేకపోతే కంప్యూటర్ పరంగా అది సంబంధించింది. గాలి ఏ దిశలో వీసినా కూడా తెలిసిద్దంట. మీకు మెసేజ్ పంపి ఇప్పుడు అది చేసి మనం రెండో ఇటు తూర్పు పోతుంది గాలి, పనులు మనకే తెలుస్తుంది. చేసేది వాతావరణం ద్వారా తెలియట్లేదా? అవి ఇప్పుడు ఉండేవి కదండి. ఇప్పుడు మనం చెప్పగలిగే అక్కడ తుఫాన్లు వేసింది, ఇక్కడ తుఫాన్లు వేసింది చెబుతున్నారు కదా. అది వాతావరణం కాదా? ఇంకా కొత్తగా తెచ్చేది ఏముంటుంది అందులో? నిజంగా సామాన్యుల పైన ఫోకస్ చేసి పనులు చేసుకునే వాళ్ళకి, బడుగు బలహీన వర్గాల మీద ఫోకస్ చేస్తుందా ప్రభుత్వం? నిజంగా చెప్పాలంటే చేస్తున్నాం అని చూపిస్తున్నారు. ఇంకా అది పూర్తి అవ్వలేదు సార్. ఏమైనా ముందు చేసి నిరూపించినప్పుడు ఈ పనులు చేస్తున్నారు అని అనుకుంటాం, అంతేగాని. ఫైనల్ ఎలా ఉన్నాయి? మహిళలకు కూడా పథకాలు పెట్టారు, ఉచిత బస్సుతో పాటు. ఈ యొక్క రేషన్ విధానం ఎలా అనిపిస్తుంది? గతం కంటే ఇప్పుడు బాగుందా, గతమే బాగుంది? ఈ ఉచిత బస్సులు పెట్టి ముందు ఆటో సోదరులు పొట్టగొట్టారండి. అది ముందే చెప్తాను. గతంలో వీళ్ళు మామూలుగానే రోడ్లు వ్యవస్థ బాగోక రిపేర్లని ఇవన్నీ బాగా టైట్గా ఉండేది. ఇప్పుడు ఇది కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఉచిత బస్సు ఎంత నష్టపోతుంది? ముందు ఆటో తోలే వాళ్ళకి నష్టం ఎక్కువ అండి. నా అంత ఎక్కేదే లేడీస్ ఆటోలకి. ఆ లేడీస్ ఎక్కరు ఇప్పుడు ఆటోలు ఉచిత బస్సులు. మొన్న చూస్తే పాపం జగ్గేపేటలో చూసి తెలిసే ఉంటుంది యాక్సిడెంట్. మరి దారుణంగా బస్సు కింద. ఎందుకండి? ఇప్పుడు దాని బదులు ఏదన్నా ప్రజలకు ఉపయోగపడేది ఆ ఉచిత బస్సులు కాకుండా ఉపయోగపడేది ఏదన్నా పెట్టినా బాగుంటుంది. కానీ ఇప్పుడు పిల్లలకు సంబంధించిన కానీ హాస్పిటల్కి బాగోట్ల ఒంట్లో. గవర్నమెంట్ హాస్పిటల్ గొప్ప కాదు, ప్రైవేట్ సంస్థలో ఇది కొంత ఆదుకుంటే బాగుంటుంది. కానీ నాకు తెలిసి ఇది పెద్ద ఉపయోగపడేది కాదనుకుంటున్నాను. ఎప్పుడు నిత్యావసర సరుకులతో పాటు కరెంట్ ఛార్జీలు భారంగా ఉంటాయి సార్, ఎలా అనిపిస్తుంది? బాగానే భారంగా ఉన్నాయండి.
దారుణంగా యూనిట్కి దారుణంగా అది కరెంట్ ఛార్జీల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది అండి. ఎంతసేపటికి పక్కన అమరావతి అయిపోతే అన్నీ అయిపోతున్నాయి అంటున్నారు కానీ పాపం మరి సామాన్యుడి పరిస్థితి అండి, పనులు ఉన్నాయి అసలు. పనికి తగ్గానే ఖర్చు ఉందండి. పని ఉంది, ఆ పనికి తగ్గ ఖర్చు అది. సార్ ఒక పక్క మీ పక్కన అమరావతి ఉంది, సో అక్కడ కూడా రైతులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. గతంలో భూములు ఇచ్చిన వాళ్ళకి ఇంకా రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వలేదని చెప్పి రైతులకు కూడా న్యాయం చేస్తే మరొకసారి మేము భూములు ఇవ్వడానికి రెడీ అంటున్నారు. వాళ్ళు కూడా పట్టించుకుంటే బాగుంటుంది. బాగానే ఉంటుందండి, పట్టించుకోవాలిగా మరి. ఇప్పుడు వాళ్ళు మరి రైతులేందే రాజ్యమే లేదన్నారు అండి. ఈరోజు ఇస్తున్నారు, వాళ్ళు అడుగుతుందల్లా ఒకటే, కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళకి ఫ్లాట్స్ ఇవ్వండి. దేశానికి ఎన్నొమ్మకే రైతు అండి. ఈరోజు రైతుకి న్యాయం చేస్తే ప్రజలకు కూడా న్యాయం చేసినట్టే నా దేశం తరఫు. ఏమంటారు సార్, ఏపీసీఆర్డీఏ కొంచెం చొరవ తీసుకుని వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి అప్పచెప్తే మరొకసారి ల్యాండ్ ఇస్తామంటున్నారు. ఇవ్వాలనే కోరుకుంటున్నాను నేను. సార్ ఒక పక్క చూసుకుంటే అన్నదాత సుఖీభావ స్కీమ్ రిలీజ్ అయింది, 2వ విడత. టెక్నాలజీని వ్యవసాయంలోకి తీసుకొస్తానని బాబు గారు అంటున్నారు. గాలి ఏ దిశలో వెళ్ళిద్దో కూడా తెలిసిద్ది అంటే ఫోన్లో మెసేజ్లు వస్తాయి అంటున్నారు. మంచిదేనండి, అది టెక్నాలజీ మెరుగుపడతాం మంచిదే, కానీ ముందు రైతులను పట్టించుకోవాలండి అది నాకు తెలిసినంతవరకు. ఎలా ఉంది సార్, మొన్న మోందో తుఫాన్ ఎఫెక్ట్ కూడా చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. దారుణంగా అసలు బాగా దెబ్బేసింది ఏంటి. మొన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడున్నారు, వాళ్ళని కూడా ఆదుకోవాలి ప్రభుత్వం. ఎకరానికి 35,000 నుంచి 50,000 పెట్టుబడి పెట్టిన వాళ్ళు రైతులు ఉన్నారు. అవునండి, మరి అది మనకు తెలీదు. పెట్టుబడి పెట్టకుండా ఏం జరుగుతుందో కానీ వాళ్ళని కూడా ఆదుకోవాలి ప్రభుత్వం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న కోర్టుకు హాజరై వచ్చారు ఒక విధానంలో, సాధారణ వ్యక్తి కానీ ఎలా అనిపించింది, జనం క్రేజ్ ఎలా ఉంది? అదైతే నాకు తెలియదండి, ఆ విషయం అసలు నేను చూడలేదు. మరి ఆయన చేసినోడే మహానుభావుడు, మరి ఆయన బాధలు ఆయన ఉండొచ్చు, మనకు తెలియదు విషయం. ఒకటే మాటలో ఉచితాలు కట్టబెట్టి మిగతా వాటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. అదే సార్, అదే మనకు కావాల్సింది మెయిన్ అది. రాష్ట్రంలో ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. చెప్పినట్టుగా సంక్షేమ పథకాలతో పాటు ఉచితాలు కూడా ప్రవేశపెట్టడం వల్ల నిజంగా కష్టపడే వాళ్ళు దీనివల్ల లాస్ అవుతున్నారన్న, అందులో ప్రథమంగా ఆటో కార్మికులు. ఏమంటారు? బాగా లాస్ అవుతున్నాం. సుమారు ఎంత వస్తుంది అంటే మంత్లీ ఎంత ముందు ఎంత తోలేవాళ్ళు, ఇప్పుడు అద్దె బండి తోలేవాళ్ళు 400-500 తోలుతున్నారు. 250 రూపాయలు అద్దె కట్టాలి. గ్యాస్ ఏం కొట్టిస్తాడు, ఇంటికి ఏం తీసుకెళ్తాడు? వాండర్కి ఇస్తే డ్రైవర్కి లేదు, డ్రైవర్కి వాడుకుంటే వాండర్కి లేదు. పోలీస్ కేసులని, ఫైన్లని, సిగ్నల్ జంపులని అవి అంటే మరి మనం తప్పు చేస్తే రాస్తారు, తప్పు లేదు. ఇప్పుడు బండి కాగితాలు పోతలో లేవు, రాయొచ్చు. డ్రైవర్ లైసెన్స్ లేదు, రాయొచ్చు. రాంగ్ రూట్లో మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, వాటిని బట్టి తప్పు లేదు. మరి ఈ రోడ్లు ఎఫెక్ట్ వల్ల రిపేర్లు చేస్తున్నారు కదా, మరి దానికి ఖర్చు అవుతుంది కదా. అవుతుంది మరి, అన్ని సంక్షేమ పథకాలని ఇవన్నీ చేస్తున్నారు, కానీ ఉపయోగం లేదు. భారంగానే ఉంది పరిస్థితి, బాగా భారంగా ఉంది. సార్ ఆర్టీసీ బస్సులు కూడా ఓవర్లోడ్లతో ఓవర్గా ఎక్కుతున్నారు. నిజంగా వర్కుల మీద వెళ్ళే వాళ్ళకంటే ఊరికి వెళ్ళి చూసొద్దాం అనే వాళ్ళు ఎక్కువ. మరి ఫ్రీ కదా, ఇంట్లో కూర్చొని ఏం తోసిద్ది, సరదాగా వెళ్ళి అలా చూసి ఏమన్నా ఆ కూరగాయలు కొనుక్కుందాం, తెచ్చుకుందాం, అంతే. ఇక అలాగా రైతుల పరిస్థితి ఎలా ఉంది సార్? ఒక పక్క రైతులు కూడా బాధపడుతున్నారు కదా, అన్ని విధాలుగా మోందో తుఫాన్ ఎఫెక్ట్. అందరూ బాధపడుతున్నారు, రైతులు మాత్రం ఏం బాగుపడుతున్నారు. ఇప్పుడు అమరావతి రైతుల్లో కూడా కన్ఫ్యూజన్ ఉంది. గతంలో భూములు ఇచ్చున్నాం, ఇంతవరకు ఫ్లాట్లు రాలేదని వాళ్ళు పాప ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఇస్తే మళ్ళీ ఒకసారి భూములు ఇస్తాం కానీ వాళ్ళు ఏమంటారు సార్? అమరావతి వెళ్ళారు ఎప్పుడన్నా? అమరావతి వెళ్తానే ఉంటాం కానీ మేము. ఇచ్చిన వాళ్ళకి ఇప్పటికైనా తెలిసి రావాలిగా. సరిహద్దులే సరిగ్గా లేవు, సర్వే రాళ్ళు కూడా బీగేశారు. అసలే ఎవడి పొలం ఎక్కడ ఉందో, ఎవడి స్థలం ఎక్కడ ఉందో తెలియదు. మరి ఇచ్చిన వాళ్ళకి ఇప్పటికన్నా తెలిసి రావాలిగా, కానీ అది లేదు. మరొకసారి మేము సమ్మెబాటు పడతామంటున్నారు వాళ్ళు. పెడతారు, ఏముంది పనే పాట. చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా మాట్లాడి సెట్ చేయొచ్చు కదా సార్, ఏముంటుంది? ఆయన చేయరు. ఆయన ఎక్కడ మర్చిపోతే అక్కడ ఎవడి బాధ ఆడిది. అన్నదాత సుఖీభావ ప్రోగ్రాంలో ఆయన ఏమంటున్నారంటే వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీ ఫోన్లు తీసుకొస్తాను, గాలి ఏ దిశలో వీసిందో కూడా ట్రాక్ చేయొచ్చు అంటున్నారు. ఏంటి సార్ ఎలా చేస్తారు? ఇప్పుడు లేవా? ఇప్పుడు మనం షెల్లో ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలి, మనం రూట్ మ్యాప్ పెడుతున్నాం, ఒకేపు చూపిస్తుందా చెప్పండి? ఇప్పుడు మన ఒక అడ్రస్ పెడితే దానికి 2-3 రూట్లు ఉంటాయి. దగ్గర రూట్ వదిలేసి చుట్టూ రూట్ చూపిస్తుంది, లేకపోతే మధ్యలో రూట్ చూపిస్తుంది. ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఉంది, తెలుసుకోవాలి, మామూలుగా వెళ్ళాలి. రైతులకు అవగాహన కల్పిస్తాను, ఎన్ని భారాలైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తాను. అవన్నీ జరగని పనులు అండి. ఎన్ని పనులని చేస్తాడు ఆయన? డబ్బు ఎక్కడి నుంచి చేస్తాడు? వచ్చే కాలం కష్టమే, చాలా చాలా ఇబ్బందులు ఇవన్నీ. మరి పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి గ్రామాల వారీగా,
ఏ ఉన్నా ఏం చేసినా ఏం ఉపయోగం లేదు. ఇంకా కొన్నాళ్ళకి ఇంగ్లీష్ వాడి పరిపాలన బెస్ట్ అనిపిస్తుంది. అంటే సార్ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పక్క పెట్టుబడుల వేటలో ఉన్నాయి, విశాఖపట్నంలో కూడా సదస్సులు జరుగుతున్నాయి. రేపు పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే కొంత సమయం ఇవ్వమంటున్నారు. అని ఒక మొక్క పెట్టంగానే మనకు ఫలాలు రావాలంటే రావు బావని. ఎప్పుడు కూడా దాన్ని మొక్క నాటాలా, మొక్క పెరగాల, మనకు అప్పుడు వస్తాయి బావని. మనం పెట్టడంతోటే రావాలంటే ఎలా వస్తాయి బావని? మనం జన్మిస్తున్నాం, పసిపెట్టిగానే ఉంటున్నాం, తర్వాత బావని పెద్దవాళ్ళం అయ్యేది, దానికి ఫలితం వచ్చేది మంచి చెడ్డ. కానీ ఇప్పుడే రావాలా, మనకు పెట్టంగానే రావాలంటే ఏది రాదు బావని. ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభావ్ 2వ విడత ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఆ వ్యవసాయంలో కూడా ఆధునికీకరణ తీసుకొస్తాము, టెక్నాలజీని ఇన్వెంట్ చేస్తాము, గాలి ఏ దిశలో వెళ్తుందో కూడా తెలుస్తుంది అంటున్నారు. ఈ విధానం ఎలా అనిపిస్తుంది? బావని టెక్నాలజీ గురించి పెట్టుకుంటే మంచిదే బావని. కాకపోతే ఏంటంటే ఈ మోసాలు జరుగుతున్నాయి చూడు బావని, వాటి గురించి జాగ్రత్త చేస్తే బావని. ఈ ఫోన్పేలో వచ్చేది, యాప్ ఇచ్చేసేది, హ్యాక్ చేయడాలి, ఇట్లాంటివి కాపాడగలిగితే టెక్నాలజీ ఉపయోగించి రైతులకి చాలా మేలు బావని. అంటే రైతులకు సంబంధించిన ఈ యొక్క వ్యవసాయ రంగంలో చేయొచ్చు బావని. రైతులకు కూడా టెక్నాలజీ పరంగా అయితే మనం డెవలప్ అవుతాం, వస్తుంది, దానివల్ల ఫలితం ఉంటుంది. వ్యవసాయ రైతులకు కూడా ఉపయోగమే బావని. దానివల్ల ఏంటంటే మనకు వస్తుంది. అమరావతి డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది సార్? బాగానే ఉంది బావని. నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఒక్కసారిగా రావాలంటే రాదు బావని. ఎప్పుడు కూడా ఒక గవర్నమెంట్ 2-3 టర్మ్స్ కానీ ఉంటే ఆ భవానీ పెట్టిన స్టార్టింగ్ చేసిన దాన్ని కంటిన్యూ అవుతుంది. ఇంకో గవర్నమెంట్ వచ్చింది అనుకో భవాని, ఇది పక్కన పెట్టేసి ఇంకొకటి చూసుకుంటుంది. అందువల్ల కుంటుపడిపోతుంది భవాని. ఏదైనా సోమవారం ఒక చిన్న విషయం జరిగింది. ఈ అమరావతి రైతులకు సంబంధించి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం మేము. మా సమస్యలు ఏపీసీఆర్డీఏ పట్టించుకోవట్లేదు, ఎందుకు అంటే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎక్కడ ఇస్తారో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అది మాత్రం క్లారిటీగా చెయ్యాలి భవాని. అది మాత్రం రైతులకు అనేది మాత్రం ఇప్పుడు 10 years అయిపోయింది, 12 years దాకా అవుతుంది. ఆ రైతులకు మాత్రం క్లారిటీ ఇచ్చి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి చేస్తే బాగా నమ్మకం ఏర్పడుద్ది బావని. ఒక్క రైతు భూసేకరణ జరిగిన ఏరియాలోనే మాకు ఫ్లాట్స్ ఇస్తామన్నారు. ఇప్పుడు చూస్తేనేమో ఎక్కడ ఉన్నాయి, సరిహద్దు రాళ్ళు కూడా పీకేసి వేరే డెవలప్మెంట్లు చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. కాదు బావని, ఇప్పుడు గతంలో ఎక్కడ ఇస్తామని చెప్పారో అక్కడే ఇచ్చి క్లారిటీ వస్తుంది బావని. ఆ క్లారిటీ చేస్తే ఒక రైతులకే కాదు బావని, పబ్లిక్ కూడా నమ్మకం ఏర్పడిపోద్ది. ఇదిగో చెప్పారు, చేశారు, గవర్నమెంట్ మారింది, అది వదిలేసేయండి బావని. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదా, ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడేగా వాళ్ళు చేసింది. అందువల్ల మనకు అది కరెక్ట్గా చేసి డెవలపింగ్ చేసి రైతుల ప్లాట్లు రైతులకు ఇస్తే చాలా మంచిది బావని. సార్ నిన్న చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి గారు నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిగా ఇప్పుడు పదవి లేదు కాబట్టి ఖచ్చితంగా హాజరయ్యారు. 2 నిమిషాల్లోనే కోర్టు ప్రొసీడింగ్స్ జరిగిపోయి బయటకు రావడం జరిగింది. జగన్ గారు ముందే చెప్పినట్టుగానే 2 నిమిషాలంటే కోర్టులు కూడా ఆయనకు అనుకూలంగా పనిచేస్తున్నాయని మీడియా సంస్థలు బావని. అది మనం ఓపెన్గా మాట్లాడకూడదు కానీ బావని, అదే పని ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు మామూలుగా సామాన్య వ్యక్తి చేస్తే మామూలుగా ఉంటుందా బావని? ఉండదు. హై రేంజ్లో ఉన్నోళ్ళు కాబట్టి జై భవాని, ఆ భవానీకే తెలియాలి ఏం జరుగుద్ది ఏంటి అనేది. వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి భవాని. ఏ అయినా అధికారంలో ఉన్న వాళ్ళకి, హై రేంజ్లో ఉన్నోళ్ళకి ఏం చేసినా మేము మాట్లాడకూడదు భవాని. అది దానికి అర్థమే ఉండదు. దానికి ఏం చెబితే అది జరుగుద్ది భవాని. అది ఎలా ఉండబోతుంది సార్? చూస్తే రేపు పంచాయతీ ఎన్నికలు కూడా త్వరలో ఉన్నాయి కాబట్టి ఒక మాటలో చెప్తే ఎలా ఉంది భవాని? కరెక్ట్గా ఉండి ఇదే గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే మేలు భవాని. ఎవరైనా సరే ఉన్న గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి, మనం కూడా కోఆపరేట్ చేయాలి. పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసినప్పుడే దాని ఫలితం వస్తుంది భవాని. ఇప్పుడు ఒక ఎద్దులు 2 కట్టారనుకో భవాని, ఒక ఎద్దు ఇటు ఒక ఎద్దు ఇటు వెళ్ళింది అనుకో భవాని, అది సాగదు. 2 కరెక్ట్ వేలో వెళ్తే ఎప్పుడైనా సరే కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా జరుగుద్ది భవాని. అది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.